సాగర్ని పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని శ్రావ్య మొండికేయడంతో చేసేదేమీ లేక రమాకాంత్ సాగర్కి కాల్ చేస్తాడు. మరోవైపు సాగర్ మనుషులు విడిచిపెట్టడంతో నేరుగా లాంగ్వేజీ అకాడమీకి చేరుకున్న కేశవ్ డీన్ రూంలో కష్టపడుతూ మాట్లాడుతున్నాడు. సార్, మీరు నమ్మరు కానీ సాగర్ ఇంతకు ముందులా లేడు. అతను చాలా క్రూరంగా మారిపోయాడు అని చెప్తూ కేశవ్ తనని బంధించిన మనుషులు తనని ఏ రకంగా టార్చర్ చేశారో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. సాగర్ నిన్నేమైనా అన్నాడా? కారణం లేకుండా గొడవపడే మనస్తత్వం అతనిది కాదు అని కేశవ్ వైపు అనుమానంగా చూస్తూ అన్నాడు కశ్యప్. నా మాటలు నమ్మండి సార్. మీరు చెప్పినట్టే లాంగ్వేజీ అకాడమీకి తిరిగి రమ్మని సాగర్ని అడిగాను. నాతో పాటు హైదరాబాద్ వరకు బానే వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన వెంటనే కొంతమంది మనుషుల్ని పిలిపించి నా మీద దాడి చేయించాడు. అసలు ఈ విషయం బయటకు తెలిస్తే మన లాంగ్వేజీ అకాడమీ పరువు ఏం కావాలి? ఒక అన్క్వాలిఫై పర్సన్ కి మన అకాడమీలో సీట్ ఎలా ఇచ్చారో నాకర్థం కావట్లేదు అని కోపంగా అన్నాడు కేశవ్. అతను కాస్త అతిగా చెప్తున్నాడని మొహంలో ఎక్స్ప్రెషన్ బట్టి కనిపెట్టిన కశ్యప్ గడ్డం కింద చేతులు పెట్టుకొని అయిపోయిందేదో అయిపోయింది, కాని నువ్విప్పుడు సాగర్ను ఏం చేద్దామనుకుంటున్నావు అని ఇంట్రెస్టింగ్గా అడిగాడు. అతని ప్రశ్న విన్న వెంటనే 1000 వాట్స్ బల్బులాగా వెలిగిపోయాయి కేశవ్ కళ్ళు. అతడు తనకు తెలియకుండానే కాసేపు ముందు ఉన్న కుర్చీలోని కూర్చొని డీన్ కళ్ళలోకి చూస్తూ మన అకాడమీలో ఉన్న పవర్ఫుల్ వ్యక్తులను పంపించి సాగర్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పండి. ఆ తర్వాత అతన్ని బేస్మెంట్లో బంధించి తన కల్టివేషన్ మొత్తం పూర్తిగా నాశనమైపోయేలాగా ఒక పవర్ పిల్ ఇవ్వండి. అప్పుడు గాని ఈ కేశవ్తో పెట్టుకుంటే ఎలాంటి గతి పడుతుందో వాడికి అర్థం కాదు అని ఎగ్జైటెడ్గా అలాగే పొగరుగా చెప్పాడు. అతను అలా చెప్పిన తర్వాత ఆ రూంలో నిశ్శబ్దం అలుముకుంది. కశ్యప్ అతని మాటలు వ్యతిరేకించలేదు, అలా అని అంగీకరించలేదు కూడా. అతని సమాధానం కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ కాళ్ళు ఊపడం మొదలుపెట్టాడు కేశవ్. అది చూసిన కశ్యప్ మాట్లాడుతూ, నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళు. సాగర్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటాను అని సూటిగా చెప్పాడు. ఆ మాటలు కేశవ్కి ఏమాత్రం నచ్చలేదు. తన ముందు ఉన్నది డీన్ అని కూడా చూడకుండా కశ్యప్ని కోపంగా చూస్తూ, మీకు నేనేమైనా పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? మీరు చెప్పినట్టే సాగర్ని ఇక్కడికి తీసుకురావడానికి వెళ్ళాను. కాని తన మనుషుల చేత కొట్టించివాడు నాకు అన్యాయం చేశాడు. మీరు వాడిని శిక్షించకపోతే నేను ఊరుకునేదే లేదు అని దురుసుగా అన్నాడు. అతను మరీ అతిగా మాట్లాడుతూ ఉండడంతో గెటౌట్ అంటూ గట్టిగా అరిచాడు కశ్యప్. ఎదురుగా ఉన్న అద్దంలో పగుళ్లు ఏర్పడ్డాయి. అది చూసి కేశవ్ భయంతో గుటకలు వేశాడు. అతను మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి లేచి డీన్ ఆఫీస్ బయటకు వెళ్లి ఆకాశం వైపు చూస్తూ పిడికిలి బిగించాడు. అప్పుడు అతని మొహంలో ఒక వింతైన చిరునవ్వు వచ్చి చేరింది. నిన్ను డీన్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాడో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఈ కేశవ్ ఫ్యామిలీ దెబ్బ ఎలా ఉంటుందో నువ్వు కూడా రుచి చూద్దువుగాని అంటూ అక్కడి నుండి అకాడమీ లైబ్రరీలోకి ఎంటర్ అయ్యాడు. మరోవైపు డీన్ ఆఫీస్లో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ని ఆన్ చేశాడు. ఆ స్క్రీన్పై ఖమ్మంలో సాగర్ చేసిన పనులన్నీ డీటెయిల్డ్గా వివరించి ఉన్నాయి. వాటన్నింటినీ చదివిన కశ్యప్ నిట్టూరుస్తూ, క్యాబినెట్ క్లౌడ్, వసు ఫ్యామిలీ, ఫ్లేమ్ సోల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సాగర్తో చేతులు కలపాలని చూసిన వాళ్లే. తాను తయారు చేసే పిల్స్కి ఇంత గిరాకీ వస్తుందని అస్సలు ఊహించి ఉండడు అని అనుకొని నెమ్మదిగా లేచి అక్కడ ఉన్న కిటికీ వైపు అడుగులు వేశాడు కశ్యప్. సాగర్ అసలు ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ఎలా ఇరుక్కున్నాడో అతనికి అర్థం కాలేదు. విద్యుత్ దీపాలతో వైభోగంగా వెలిగిపోతూ ఉన్న హైదరాబాద్ సిటీని విండో నుండి చూస్తూ అలయన్స్ చక్రవర్తి, మీరు సాగర్తో ఆడుతున్న ఈ చెస్ గేమ్లో అతను బయటపడతాడో లేదో అని దిగులుగా అన్నాడు కశ్యప్. మరోవైపు రాత్రి భోజనం ముగించుకున్న తర్వాత సాగర్ నేరుగా తన రూమ్కి వెళ్లి పవర్ ట్రైనింగ్ ఆర్ట్ బుక్ని ఓపెన్ చేశాడు. అంతలోనే అతని ఫోన్ రింగ్ అవుతూ ఉండడం చూసి అటెండ్ చేశాడు. ఏంటంకుల్, ఈ టైంలో కాల్ చేశారు అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. ఈ టైంలోనా? నేను పొద్దున్నుంచి నీకు 10 సార్లు కాల్ చేశాను. నువ్వెందుకని నా కాల్ అటెండ్ చేయట్లేదు అని సీరియస్గా అడిగాడు రమాకాంత్. సారీ అంకుల్, ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల నేను చూసుకోలేదు సిన్సియర్గా చెప్పాడు సాగర్. అసలు నా కూతుర్ని ఏం మాయ చేసి బుట్టలో వేసుకున్నావు? తన పంటి బిగువున దాచుకున్న బాధనంతా బయటపెట్టాడు రమాకాంత్. ఆ మాటలకి అదిరిపడ్డ సాగర్,
నేనేం చేశాను అని అమాయకంగా అడిగాడు. నా కూతురు నిన్ను ఇష్టపడుతుందని నీకు తెలిసే ఉంటుంది. నువ్వు కూడా తనను ఇష్టపడినట్లయితే అఖిలకు విడాకులిచ్చేసి ఇక్కడికి వచ్చేసేయ్. నా కూతురు బాధను నేను చూడలేకపోతున్నాను. ఈ ఊరిలో కులకర్ణి ఫ్యామిలీకి ఉన్న స్టేటస్ గురించి నీకు తెలుసు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నా ఆస్తి మొత్తం నీకే ఇస్తాను. దానికి బదులు నువ్వు తనని ప్రేమగా చూసుకుంటే చాలు అని కోపంగా చెప్పి సాగర్ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా కాల్ కట్ చేసేశాడు రమాకాంత్. అప్పుడు సాగర్ శ్రావ్యకి తనకి మధ్య జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ, నేను ఎప్పుడూ తనని ఒక మంచి ఫ్రెండ్గానే ట్రీట్ చేశాను తప్ప మరి ఏ ఇతర ఉద్దేశంతో నేను ఆమెను చూడలేదు. నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదని డైరెక్ట్గా శ్రావ్యతోనే చెప్పాలి అని మనసులో అనుకున్నాడు. రమాకాంత్ కాల్ వల్ల అతని మూడు మొత్తం డిస్టర్బ్ అయిపోవడంతో తను చదువుతున్న బుక్ని పక్కన పెట్టేసి కిందకి వెళ్దాం అనుకున్నాడు. కాని అంతలో ఆ రూమ్ కిటికీలోంచి గుర్తు తెలియని వ్యక్తి ఎవరో లోపలికి దూకాడు. ఎవరు నువ్వు అని తన శరీరంలో ఉన్న శక్తిని ఒక్కసారిగా పెంచి తన శరీరం నుండి ఆకుపచ్చని కాంతిని విడుదల చేస్తూ ఆ వ్యక్తిని బంధించాడు సాగర్. అతను మాత్రం ముఖంలో ఎటువంటి కంగారు లేకుండా సాగర్కి నమస్కరించి, నేను బ్లాక్ ఐరన్ అలయన్స్ నుండి వచ్చాను. మిమ్మల్ని కలవాలని మా అలయన్స్ యువరాణి ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాడు. అతని మాటలు విన్న వెంటనే సాగర్ కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి. బ్లాక్ ఐరన్ అలయన్స్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి చాలా కాలమైంది. ఎన్ని రోజుల తర్వాత నేను వాళ్ళకి ఎందుకు గుర్తొచ్చాను అని మనసులో అనుకొని తన ఎదుట ఉన్న వ్యక్తిని విడుదల చేస్తూ, ఇంతకీ మీ యువరాణి ఎక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు అని అనుమానంగా అడిగాడు. ఈ ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానంలో అని ప్రశాంతంగా చెప్పాడు ఆ వ్యక్తి. అదేంటి, వీళ్ళందరూ కొత్తగా క్షుద్ర పూజలేమైనా స్టార్ట్ చేశారా? విచిత్రంగా శ్మశానంలో వెయిట్ చేయడమేంటి అని మనసులో అనుకున్నాడు సాగర్. ఆ తర్వాత ఆ వ్యక్తిని చూసి యువరాణి దగ్గరికి వెళ్దామన్నట్టు కళ్లతోనే సైగ చేశాడు. దాంతో ఆ వ్యక్తి ఒక్క ఉదుటున కిటికీ నుంచి బయటకి దూకాడు. సాగర్ కూడా అతని వెనకే ఫాలో అవుతూ ఒక క్షణమాగి ఒక ఖాళీ పేపర్ తీసుకొని దానిమీద ఏదో రాయడం మొదలుపెట్టాడు. అతడు అందులో తన పర్సనల్ ఫోన్ నంబర్, అడ్రస్ డీటెయిల్గా మెన్షన్ చేశాడు. మీకింకోసారి ఏ అవసరం వచ్చినా ఈ నంబర్కి కాల్ చేయండి తప్ప ఇలా అర్ధరాత్రి మా ఇంటికి మనుషుల్ని పంపకండి. మీరు గనక ఈ నియమాన్ని అతిక్రమిస్తే తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాదు అంటూ ఆ లెటర్ని పూర్తి చేసి సైన్ చేశాడు. సాగర్ దాన్ని ఎలాగైనా సరే దేవికకి అందించాలి అని అనుకున్నాడు. అకస్మాత్తుగా తన ఇంటికి కొత్త వ్యక్తులు చొరపడటం సాగర్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అతను అఖిలని అలాగే శైలజని సీక్రెట్ కింగ్డమ్కి వీలైనంత దూరం పెట్టాలి అనుకున్నాడు. అతడు అందులో పడే టెన్షన్స్ ఏవీ కూడా అఖిల మీద ప్రభావం చూపకుండా సాగర్ జాగ్రత్త పడుతున్నాడు. ఆ తర్వాత కొంత సమయానికి ఆ వ్యక్తితో కలిసి శ్మశానానికి చేరుకున్న సాగర్ అక్కడ చితిమంటల వెలుగుల్లో ఒక అందమైన అమ్మాయిని చూడగలుగుతున్నాడు. ఆమె మొహం చాలా ప్రశాంతంగా ఉంది, అలాగే నిర్మలంగా ఉంది. కాని ఆమె వేసుకున్న దుస్తులు ఆమె లోపల ఉన్న ఉగ్ర స్వభావాన్ని బయటపెట్టేలాగా ఉన్నాయి. ఆమె ఎర్రటి చీర కట్టుకొని నడుందాకా ఉన్న తన జుట్టును విరబోసుకొని ఉంది. ఆమె శ్మశానంలో అటూ ఇటూ తిరుగుతూ కాలరాత్రిలాగా కనిపిస్తూ ఉంది. సాగర్ ఆమెకు దగ్గరయ్యే కొద్దీ ఆ యువరాణిని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, ఈమె ఏ దయ్యం సినిమాకో హమ్మూరు సినిమాకో ఆడిషన్ ఇస్తున్నట్టుంది. అయినా శ్మశానంలో కలవాలనే వింత ఐడియా సైకోలకే పుడుతుంది అని చిన్నగా అన్నాడు సాగర్. అంతలో ఆ వ్యక్తి సాగర్ని యువరానికి పరిచయం చేస్తూ, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి ఇతనే అని అన్నాడు. అప్పుడు యువరాణి నవ్వుతూ సాగర్కి నమస్కరించింది. ఆమె ఏదో మాట్లాడబోయే లోపే, శ్మశానంలో కలవాలి అనే మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇప్పటివరకు నేను ఎంతో మందిని కలిశాను, కానీ వాళ్ళందరితో పోల్చి చూసుకుంటే మీకు ఒక యూనిక్ టేస్ట్ ఉంది అని నవ్వుతూనే చెప్పాడు సాగర్. ఇక్కడ కలవడానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరిగిపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ సర్వేలెన్స్ కెమెరాలను పెట్టేస్తున్నారు, ఫోన్ సిగ్నల్స్ ట్రాప్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి ప్రదేశంలో కలవాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఆ యువరాణి. అది విన్న తర్వాత సాగర్ చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు యువరాణి తన వెనుక ఉన్న కొంతమంది వ్యక్తులకు సైగ చేయగానే మెరుపు వేగంతో వాళ్ళు అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయారు. అప్పటి వరకు సాగర్ పక్కన నుంచున్న వ్యక్తి కూడా మాయమైపోయాడు. అప్పుడు అకస్మాత్తుగా యువరాణి సాగర్ ముందు మోకరిల్లి, నా పేరు సౌందర్య అని తనని తాను పరిచయం చేసుకుంది.
మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నుంచొని మాట్లాడండి. ఇలా నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని మాట్లాడితే నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాడు సాగర్. బ్లాక్ ఐరన్ అలయన్స్లో యువరాణి పొజిషన్ అంబాసిడర్ పొజిషన్ కన్నా ఒక లెవెల్ తక్కువగా ఉంటుంది. అందుకే సౌందర్య సాగర్ ముందు మోకరిల్లింది. కాని ఎప్పుడైతే అతను అలాంటి పద్ధతి నచ్చలేదు అని చెప్పాడో వెంటనే లేచి నుంచొని సాగర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీరు నిజంగానే నన్ను గుర్తుపట్టలేదా అని అడిగింది. అది వినగానే సాగర్ ఆమెను కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, మనం ఇంతకుముందు కలిశామా, ఎప్పుడు అని అయోమయంగా అడిగాడు. మీరు చాలా క్రితం మిరియడ్ ఇమేజ్ సెక్టార్ నుండి కొంతమంది అమ్మాయిలను కాపాడారు, గుర్తుందా? వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు మీరు నన్ను కాపాడడం వల్లే ఈరోజు యువరాణి స్థాయికి చేరుకున్నాను అని సాగర్ వైపు కృతజ్ఞతాభావంతో చూస్తూ చెప్పింది సౌందర్య. హో, చాలా రోజులైంది కదా, నేను గుర్తుపట్టలేదు. ఎనీవే, యువరాణి స్థాయి పొందినందుకు కంగ్రాచ్యులేషన్స్. ఇంతకీ నన్ను ఎందుకు కలవాలి అనుకున్నారు అని అడిగాడు సాగర్. అలయన్స్ రాణి దేవిక మీరు ఎక్కడున్నా సరే 3 రోజుల్లో మిమ్మల్ని వెంటబెట్టుకొని తన దగ్గరకు తీసుకురమ్మని నాకు ఆజ్ఞాపించారు. అందుకే నేను ఇలా వచ్చాను అని నుదుటిపై పడుతున్న తన ముంగురులను సరిచేసుకుంటూ చెప్పింది సౌందర్య. ఎందుకు అని మళ్లీ ప్రశ్నించాడు సాగర్. దాంతో సౌందర్య అయోమయంగా మొహం పెట్టి, బుక్ సెక్టార్ వాళ్లపై ఐరన్ అలయన్స్ వాళ్ళు దాడి చేశారు, ఆ సంగతి మీకు తెలీదా అని అడిగింది. దానికి నాకు సంబంధమేంటి అని అడిగాడు సాగర్. ప్రస్తుతం ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్ళ పవర్ కొద్దిగా తగ్గింది. అందుకే ఆ సైన్యాన్ని మీరు ముందుండి నడిపించి యుద్ధంలో గెలిపించాలని రాణి ఆశిస్తున్నారు అని నిదానంగా చెప్పింది సౌందర్య. కాని ఆమె మాటలు విన్న వెంటనే సాగర్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అంత పెద్ద బాధ్యతను నాకు ఎలా అప్పగిస్తారు? అయినా పెయింటింగ్ సెక్టార్ మీద దాడి చేస్తానని భోలాకి మాట ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? నేనేం చేయాలి అని మనసులో అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు సాగర్. శ్రావ్య వల్ల సాగర్ రమాకాంత్ నుండి ఏదైనా కొత్త సమస్యను ఎదుర్కోబోతున్నాడా? సాగర్ తన స్నేహితుడు భోలాకి సహాయం చేస్తాడా, లేదా తన అధికారుల మాటకు తలవంచి రాణి చెప్పినట్టు బుక్ సెక్టార్పై దాడి చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.